టీనే న్యూస్కు స్వాగతం. బీఆర్ఎస్పై ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ నిన్న కోనసీమ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో హాట్ కామెంట్స్ చేశారు. ఆ పార్టీ ఏపీలోకి వస్తే శెట్టి బలిజలంతా కలిసి తన్ని తరిమేస్తామని హెచ్చరించారు. తెలంగాణలో గత సీఎం కేసీఆర్ శెట్టి బలిజలను ఓసీల్లో చేర్చి తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. ఇక ఏపీ మాజీ సీఎం జగన్ మానసికంగా ఇబ్బంది పడుతున్నారని, ఆయనకు యోగా ఎంతో అవసరమని వాసంశెట్టి సెటైర్ వేశారు. ఆ విషయం వదిలేదేమీ లేదు, మళ్ళీ వెళ్తాం. అలాగే వాళ్ళు కర్మకాలి కానీ బీఆర్ఎస్ అని పార్టీ పెట్టి వచ్చారంటే ఈ ఆంధ్ర రాష్ట్రం కాలు కూడా వాళ్ళు పెట్టినామని మరి ఖచ్చితంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. వాళ్ళు బీఆర్ఎస్ పెట్టినా ఏం పెట్టినా తీవ్ర అన్యాయం శెట్టి ప్రజలకు చేశారు కాబట్టి ఆ గెద్దముక్కు పంతులు కానీ ఆ తనయుడు కానీ ఎవరు వచ్చినా సరే ఆంధ్ర రాష్ట్రంలో తన్ని తరిమేస్తామని మాత్రం ఖచ్చితంగా తెలియజేసుకుంటూ పోరాటాలు ఐక్యత అక్కడ కూడా కొనసాగుతున్నాయి. వాళ్ళు ఎవరు హైదరాబాద్లో ఎవరు కూడా సైలెంట్గా లేరు. వాళ్ళ పోరాటాలు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ సాయాలు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మనం మార్గదర్శకంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం సంఖ్యాపరంగా బలంగా ఉన్నాం కాబట్టి ఏ పోరాటాలన్నా చేయొచ్చు. అక్కడ తక్కువ శాతంలో ఉన్నప్పటికీ ఐక్యత మాత్రం ఎక్కడ పోవడం. 2 గ్రూపులో ఉన్నాం, 3 గ్రూపులో ఉన్నాం. సమయం కష్టం వచ్చేటప్పటికి అందరూ కలుస్తున్నారు. అది మెచ్చుకోదగ్గ విషయం అని తెలియజేసుకుంటూ మరి ఎప్పుడు కూడా నా సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. ఆ విషయం వదిలేదేమీ లేదు, మళ్ళీ వెళ్తాం. అలాగే వాళ్ళు కర్మకాలి కానీ బీఆర్ఎస్ అని పార్టీ పెట్టి వచ్చారంటే ఈ ఆంధ్ర రాష్ట్రం కాలు కూడా వాళ్ళు పెట్టినామని మరి ఖచ్చితంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. వాళ్ళు బీఆర్ఎస్ పెట్టినా ఏం పెట్టినా తీవ్ర అన్యాయం శెట్టి ప్రజలకు చేశారు కాబట్టి ఆ గెద్దముక్కు పంతులు కానీ ఆ తనయుడు కానీ ఎవరు వచ్చినా సరే ఆంధ్ర రాష్ట్రంలో తన్ని తరిమేస్తామని మాత్రం ఖచ్చితంగా తెలియజేసుకుంటూ పోరాటాలు ఐక్యత అక్కడ కూడా కొనసాగుతున్నాయి. వాళ్ళు ఎవరు హైదరాబాద్లో ఎవరు కూడా సైలెంట్గా లేరు. వాళ్ళ పోరాటాలు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ సాయాలు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మనం మార్గదర్శకంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం సంఖ్యాపరంగా బలంగా ఉన్నాం కాబట్టి ఏ పోరాటాలన్నా చేయొచ్చు. అక్కడ తక్కువ శాతంలో ఉన్నప్పటికీ ఐక్యత మాత్రం ఎక్కడ పోవడం. 2 గ్రూపులో ఉన్నాం, 3 గ్రూపులో ఉన్నాం. సమయం కష్టం వచ్చేటప్పటికి అందరూ కలుస్తున్నారు. అది మెచ్చుకోదగ్గ విషయం అని తెలియజేసుకుంటూ మరి ఎప్పుడు కూడా నా సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.